సూర్యాపేట సీఎం రేవంత్ రెడ్డి జగదీష్ రెడ్డిపై చేసిన పదజాలంపై మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతిమాలిన రాజకీయాలు చేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్న మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు కుంటకండ్ల జగదీష్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు యావత్ తెలంగాణ సమాజం సిగ్గుపడుతుందని మాజీ రాజ్యసభ సభ్యులు సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తంగా చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకుని బేసరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కృషితోటి కేసీఆర్ దయతోటి ఆయన నాయకత్వంలో 3 మెడికల్ కాలేజ్ తెచ్చినాము. 30,000 కోట్లు పెట్టి యాదాద్రి థర్మల్ ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం. అదే కాదు, ఇవాళ యాదాద్రి నరసింహస్వామి దేవాలయం దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా కేసీఆర్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ రకంగా అటు ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 ద్వారా కాళేశ్వరం నుండి లింకు తీసుకొచ్చి గోదావరి జలాలు ఇవ్వటంలో కానీ, కృష్ణా ఆయకట్టు కింద గత 10 ఏళ్లుగా 2 కార్లు నీళ్ళిచ్చి మరి బ్రహ్మాండంగా పంట పండించి భారతదేశంలోనే నల్గొండ జిల్లా నెంబర్ అనేటువంటి విధంగా తీసుకున్నాం. దానికి గిట్టుబాటు ధర ఇచ్చడం వల్ల వచ్చి ఒడ్డుకున్నటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. ఇలా మీ కాంగ్రెస్ నాయకులు ఎట్లా పెరిగినరో ఈ జిల్లాలో ఫ్లోరిన్ అట్లా పెరిగింది. ఫ్లోరిన్ పెరిగి కాళ్ళు చేతులు వంకర పోయి 15 ఏళ్లకే ముసలోళ్ళు అయ్యేటువంటి పరిస్థితి వస్తే ఇలా బీఆర్ఎస్ నాయకత్వం వచ్చినాక జగదీష్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు ఎంట ఉండి నల్గొండ జిల్లాను ఫ్లోరిన్ రహిత జిల్లాగా చేసేందుకు ప్రయత్నం చేసి ఆనాడున్న సెంట్రల్ గవర్నమెంటే నల్గొండ జిల్లా ఫ్లోరిన్ రహిత జిల్లా అని చెప్పి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అది బీఆర్ఎస్ వల్ల జరిగింది, కేసీఆర్ వల్ల జరిగింది, జగదీష్ రెడ్డి వల్ల జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇవాళ మీరు ఇంకా జగదీష్ రెడ్డి దాంట్లో ఒక్క 1% అయినా సరే ఫ్లోరిన్ రహిత కాదు అసలు. కాబట్టి ఆయన చేసిన అభివృద్ధిలో 1% చేసిండ్రా అని నేను అడుగుతున్నా. ఛాలెంజ్ చెప్తున్నా, నేను జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఎక్స్ఎంపీగా ఈ జిల్లా కాదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మా 10 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి మీద, గతంలో మీ పరిపాలన మీద, ఈ ఏడాదిన్నర పాలన మీద ఎవరు అభివృద్ధి జరిగిందో ఛాలెంజ్ కూర్చొని మాట్లాడేందుకు నేను సిద్ధంగా ఉన్నా. మీరు వస్తారా అని అడుగుతున్నా. ఇలా సూర్యాపేట నియోజకవర్గం, తుంగతుర్తి నియోజకవర్గం 100 కోట్ల రూపాయలతోటి సస్యశ్యామలం చేసినాం. ఇలా రోడ్లు కానీ, కరెంటు కానీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, మెడికల్ కాలేజీలు కానీ ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామంలో కూడా బ్రహ్మాండంగా ఇవాళ మేము చేసినాం. అరే నిన్న స్వయంగా సివిల్ సప్లై మంత్రి అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేషన్ కార్డులు మేము ఇవ్వలేదట. నిన్న మేము చూపించినాం, దానికే ప్రెస్ సోదరుల ముందరలే నిన్న తీసుకొచ్చినాం. 6 లక్షల రేషన్ కార్డు మేము పంచినాం 2001లో. దాని దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. నిన్న తీసి చూపించింది జగదీష్ రెడ్డి గారు. ఈ రకంగా పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటూ మా మీద బురదలేటువంటి ప్రయత్నం చేయొద్దు. అరే ఆయన ఏమైనా మాట్లాడితే ఏకలింగం, ఆయన ఏకలింగం. నువ్వేందా పీకుడు కానివి? నువ్వు స్త్రీలింగమా, పురుషలింగమా, లేకపోతే నపుంసకలింగమా? మావాడు ఏకలింగం అయినా కూడా పోయినసారి 12 సీట్లు తీసుకొచ్చింది. 11 గెలిచినాం, మళ్ళీ ఇంకో సీట్ తోటి 12 టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండం గెలిచినాం. ఇవాళ రాష్ట్రం అంతా జరిగింది ఓ గాలి మీద. మీరు ఇచ్చిన మాయ మాటలు, మోసం మాటలతోటి ఇవాళ తప్పుడు హామీలు ఇచ్చి నమ్మిన ప్రజలు. నీ 6 గ్యారంటీలు పోయినాయి, 420 హామీలు పోయినాయి, అన్ని పోయినాయి. ఇవాళ రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది, రుణమాఫీ పోయింది, మొత్తం నాశనం చేసింది వ్యవస్థలంతా కూడా. అందుకనే మేము ఒకటే చెప్తున్నాం, అబద్ధాల మాటలు మాట్లాడకండి. ఎస్ జగదీష్ రెడ్డి నాయకుడే, ఏక నాయకత్వంలో ఉన్న పార్టీ జెండా భుజాన వేసుకొని పేదల పక్షాన ఇలా 2 ఏళ్ల నుంచి కూడా మా అందరిని సమన్వయం చేసుకుంటూ జిల్లా మొత్తం తీసుకొని బ్రహ్మాండమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. మేమేం ఊకోలే ఎక్కడి నుంచో కూడా. బీఆర్ఎస్ పార్టీకి అధికారం ముఖ్యం కాదు. కేసీఆర్ అధికారం ఉన్నా అధికారం లేకున్నా రైతుల సమస్యలు కానీ, పేదల సమస్యలు కానీ, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల సమస్యలు కానీ, నిరుద్యోగుల
బీఆర్ఎస్ పార్టీ గాని జిల్లా ప్రజలు గాని చూస్తూ ఊరుకోరని చెప్పి తెలియజేస్తూ మీరు ఇటువంటి అబద్ధాల మాటలను మానుకోవాలని చెప్పి టిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తుంది. ముఖ్యమంత్రి గారైనా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా మీకు ఏదైతే ప్రజలు నమ్మకం పెట్టుకొని మిమ్మల్ని గెలిపించదో ఇచ్చిన హామీలు చేయలేక ప్రజలు తిరుగుబాటు చేస్తుంటే ప్రధాన ప్రతిపక్షంగా మేము పనిచేస్తుంటే మా మీద అబద్ధాలు మాట్లాడి అవాకులు చెవాకులు చేయటం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తే దాని దగ్గర పరిణామాలు కూడా మీరు అనుభవిస్తారని చెప్పి తెలియజేస్తాం.